ఆ పార్టీ ప్రతి మతాన్ని గౌరవిస్తూ ఉంటుంది. మరి ఈరోజు ఆ పార్టీకి ఉండేది ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన సెక్యులర్ భావాలు ఉండాలి కదా. ప్రతి మతాల్ని మీరు వస్తూ ఉంటారు కదా, ప్రతి ఒక్క కులాన్ని మీరు దగ్గర తీసుకుంటారని చెప్తారు కదా. మడమ తప్పం మాట తప్పని చెప్పన్నారు కదా. మేము కులం చూడడం, మతం చూడడం, ఏది చూడడం, మేము అధికారంలోకి వచ్చిన రాగానే ప్రతి ఒక్కరిని సమానంగా మేము చూసుకుంటామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి 2019 అధికారంకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయం మీకు చెప్పింది మచ్చుకొకటే, విజయవాడకు సంబంధించింది మచ్చుకొకటే. మరి విజయనగరంలో జరిగిన రాద్ధాంతాలు ఏంటి, సాక్షాత్ సింహాచలం అప్పన్న మీద జరిగిన యొక్క దురక్రమణలు ఏంటి, అన్నవరం సత్యనారాయణ స్వామి మీద జరిగిన దురక్రమణలు ఏంటి, అట్లాగే హనుమాన్ జంక్షన్లో ఆంజనేయ స్వామి చెయ్యి విరగొట్టడం ఏంటి, అలాగే ఇంకో దిగిన ప్రాంతంలో రథాన్ని తగలబెట్టేయడం ఏంటి. ఆ రోజు కూడా ఈ గుట్కా మంత్రులు కానీ, ఈ తాగుబోతు మంత్రులు కానీ, అరగంట మంత్రులు కానీ ఏమన్నారు, రథం కాలిపోతే ఇంకో చెక్కతో ఇంకో రథం చేపిస్తాం, దానికి ఎందుకు తెలుగుదేశం పార్టీ రథం చేస్తాడు అంటే హిందువులు అంటే వీళ్ళకి ఎంత లోకువైపోయినారా. అలాగే సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉండే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క మా ఇష్టదైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పైన తిరుమలకి వెళ్ళినప్పుడు సాక్షాత్ పాదరక్షలతో పోయినాడా లేదా. తిరుమల వెంకటేశ్వర స్వామి కలిగి తిరిగిన ప్రాంతం అది. నువ్వు పుట్టలేదు కాదా, నీ అయ్య పుట్టక ముందు కూడా అది ఎప్పుడూ పెరిగినది. కొన్ని వేల కోట్ల సంవత్సరాలు క్రితం స్వామివారి స్వయంభూగా వెలిసిన ప్రాంతం అది. ఎన్నో కోటాను కోట్ల మంది భక్తులు విరజిల్లుతుంటే వాళ్ళ ఇంట్లో ముఖ్యమైన దేవుడిగా కానీ ఇంటి వెలువలుగా కొలుచుకునే మా దేవుణ్ణి ఈరోజు నువ్వు ధ్వజస్తంభం వరకు కూడా నువ్వు చెప్పులు వేసుకున్న అహంకారపూరితంగా నువ్వు పోలేదా అంటే ఇది హిందువుల్ని ఎంత అవమానించడం. ఇదే నువ్వు చర్చిల్లో కనుక మీ విధంగా చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గమనుంటాడా. మీ విధంగా క్వశ్చన్ అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు హిందువా ఫస్ట్ చెప్పు నాకు. నేను మాట్లాడదు అక్కడికి వస్తా. ఈ ద్రోహం వెనకాల ఏం చేయాలని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడి పూర్తిగా ఒకటండి, ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయాన్ని కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానం ఉండకూడదనే కోణంలోనే ఈరోజు ఇంత దుర్మార్గమైన పనిని చేయకొచ్చినారు. ఎందుకంటే తిరుమలలో స్వామివారికి ఇష్టమైన ప్రసాదం లడ్డూ ప్రసాదం. ప్రతి ఒక్క భక్తుడు, ఈవెన్ మీరు పోతున్నా నేను పోతున్నా కూడా ఎవరైనా సరే మన ఇంటి పక్కింటి వాళ్ళు కానివ్వండి, మన స్నేహితులు కానివ్వండి, తిరుమలకి వెళ్ళవాని కానీ మాకు లడ్డూ ప్రసాదం మాకు తెచ్చారా అని అనుకునే ప్రీతికరమైన ప్రసాదం అది స్వామివారికి. గత ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వం చాలా మారినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నారు, రోసయ్య గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. దానికి ముందు ముఖ్యమంత్రులు కూడా ఏ రోజైనా తిరుమలని భ్రష్టు పట్టించడం జరిగిందా? వాళ్ళు పార్టీలు వేరవచ్చు, ఈ విధమైన కార్యక్రమాలు ఎప్పుడైనా జరిగిందా అంటే ఈ విధమైన కార్యక్రమం చేయగలిగితే తిరుమల యొక్క ప్రతిష్టని దెబ్బతీసి ఈ యొక్క క్రైస్తవ మతాన్ని అన్యమత ప్రచారాన్ని పెంపొందించాలి. రాష్ట్రం అంతా క్రైస్తవ మతం అయిపోవాలి. దానికి ఉదాహరణ మీకు చెప్తాం. 2022లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు శ్రీవారి అలంకరణలో తిరునామం అనేది ఒకటి ఉంటుంది. అంటే 3 నామాలు స్వామివారికి ప్రీతికరం, 3 నామాలు పెడతారు. ఈ 3 నామాల టైపులో ఒక సిలువ ఆకారంలో ఆయనకి పెట్టడం జరిగిందా లేదా, దానికి సాక్ష్యాలు కావాలంటే చాలా వీడియోలు మీ మీడియా మిత్రుల దగ్గర చాలా ఉంటాయి, రికార్డులు చాలా ఉంటాయి, సోషల్ మీడియాలో కూడా అల్లకొల్లడం జరిగింది. ఆ టైంలో కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి ఏ రోజైనా మాట్లాడడం జరిగిందా, టీటీడీ ఈవో మాట్లాడడం జరిగిందా, టీటీడీ ఈవో మాట్లాడడం జరిగిందా, టీటీడీ చైర్మన్ మాట్లాడడం జరిగిందా? ఎందుకు చైర్మన్ అంటారు? టీటీడీ చైర్మన్ క్రైస్తవుడు, టీటీడీ ఈవో క్రైస్తవుడు, సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రైస్తవుడు. మేము క్రైస్తవ మతాన్ని అనేది క్రైస్తవం మీరు అవలంబించినా మేము అనట్లేదు. మీ మతాన్ని మీరు గౌరవించుకొని ఎదుటి మతాలను కూడా గౌరవించాలి కదా. ఎదుటి మతాన్ని మీరు కించపరుస్తున్నారు ఎందుకు? మీరు టీటీడీ చైర్మన్ క్రైస్తవుడు అని మీరు అంటున్నారు. ఏ కరుణాకర్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినాడండి? సుబ్బారెడ్డి ఎక్కడి నుంచి వచ్చినాడండి? సుబ్బారెడ్డి దగ్గరికి వస్తే సుబ్బారెడ్డికి ఈ రోజు ఉండవల్లి అరుణ్ కుమార్ అతిపెద్ద మేధావి రికార్డు ఇచ్చారు. ఆయన ఒక మేధావండి, ఆయన అతిపెద్ద సర్టిఫికెట్ ఇచ్చారు. ఉండవల్లి గారు ఎప్పుడు నాకంటే అతిపెద్ద హిందువు సుబ్బారెడ్డి అని ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు. అదే ఒకసారి సుబ్బారెడ్డి గారికి మీ కెమెరాల ద్వారా వస్తే నేను నా ఇల్లు కూడా చూపిస్తారు. ఇక్కడే ఉంటారు, జూబ్లీస్ రోడ్ నెంబర్ 10లో ఉంటారు. రండి వారి ఇంటికి పోతాము. ఏ ఉంటుందో ఏవేవి ఇంట్లో ఏ సిలువలు ఉంటాయో ఏ ఫోటోలు ఉంటాయో కూడా మేము చూపిస్తాం. కరెక్ట్గా ఇంట్లో మేము చూపిస్తాం. పదండి మీ మీడియాతో మీరు రండి. అదే సుబ్బారెడ్డికి ధైర్యం ఉంటే కనుక మొత్తం ఇల్లంతా చెక్ చేయమని చెప్పండి. ఈరోజు మీరు ఎంత దౌర్భాగ్యం అంటే అబ్బాయి ఏమంటాడు, నాకు సంబంధం లేదు, మీరు ఏ చర్యకైనా సిద్ధం కండి అని చెప్పంటాడు. రండి ఒకసారి నన్ను ఎలా చేయండి. అబ్బాయి ఏమంటాడు, నాకు దీంట్లో సంబంధమే లేదు, ఇది బీజేపీ వాడికి సంబంధం, బీజేపీ వాళ్ళు దాంట్లో ఎక్కువ మంది మెంబర్లు ఉన్నారని చెప్పి చేదులుపుకుంటాడు. బాబాయ్ ఏమంటాడు, ముందు నా మీద విజిలెన్స్ కానివ్వండి, టాస్క్ ఫోర్స్ కానీ నా పని చెప్పి హైకోర్టు మెట్లు ఎక్కుతూ ఉంటాడు. అంటే బాబాయ్ ఒక రూటు, అబ్బాయి ఒక రూటు. అబ్బాయి ఏమో పోస్టులు ఇస్తాడు బంధుప్రీతితో, ఇంక ఎవడు నప్పడు. ఇప్పుడు గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు సభ్యులందరూ ఎవరండి? శేఖర్ రెడ్డి అనేవాడు ఎవడండి? 50 మంది వీళ్ళ సభ్యులు తీసుకొచ్చి రకరకాల క్రిమినల్ ట్రాక్ రికార్డులు ఉండేవాళ్ళ వ్యక్తుల్ని పవిత్రమైన స్థలంలో వీళ్ళు బోర్డు మెంబర్లుగా తయారు చేసినాడు.
ఎవరండి ఈ ధర్మారెడ్డి ఎక్కడి నుంచి వచ్చినాడండి? ఈయన కోసం సెపరేట్గా ఒక పోస్ట్ని క్రియేట్ చేయలేదా? అంటే ఇంక ఎఫిషియెంట్ ఆఫీసర్లు ఎవరు లేరా? సో ఈ విధంగా చూస్తే క్రైస్తవ మతాన్ని ఇతను ఊరు వాడ పెంపొందించాలి. మీరు ఆ టైంలో కూడా మీరు చూస్తే కనుక గ్రామాల్లో కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, రాష్ట్రంలో కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. మరి ఆనాడు ఉండి ఈరోజు స్వామీజీలు ఎవరైతే చెప్పుకుంటున్నారో హిందూ మతం పేరు చెప్పుకునే స్వామీజీలు ఆ రోజు ఒక భయంకర వాతావరణంలో బతికినారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 2019 అధికారం రాకముందు ఒక హత్యా రాజకీయాలకి నాంది పలికినాడు, సొంత బాబాయినే గొడ్డలతో చంపినాడు. సో దానికి సందేశం ఇచ్చినాడు, నా సొంత బాబాయిని లేపినాను మీరంతా నాకని చెప్పి. సుబ్బారెడ్డి దగ్గర